హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో చిన్న చేపల కూర అనేది ప్రిపేర్ చేశాను. దాన్ని ఏ విధంగా వండాననేది మీరు చూసేయండి. ఫస్ట్ ఇలా చిన్న చేపల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలండి. వీటికి ప్రాసెస్ టైం ఎక్కువ పడుతుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఇలా నేను మట్టి పాత్రలో అయితే ఈరోజు ఈ చిన్న చేపల కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువై పడుతుందండి, చేపల కూర కదా. నేనైతే 3 గరిటెల ఆయిల్ వేసుకున్నాను. ఇది హీట్ అయిన తర్వాత 4 బెండకాయలని ఇలాగ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. బెండకాయలని కొద్దిగా ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. చేపల కూరలో బెండకాయలు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. చేపల కూర కుక్ అయ్యేటప్పుడైనా వీటిని వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నా వేసుకోవచ్చండి. చూడండి, ఇవి కొద్దిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, కమెంట్ చేయండి. తర్వాత ఇదే ఆయిల్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. చేపల కూర కదా, కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది అనేసి పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నాను. నేను 6 నుంచి 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అయితే ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. మట్టి పాత్రలో వంటలు అనేది ఆరోగ్యానికి మంచిది, అలాగే రుచి కూడా చాలా బాగుంటుందండి. తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ బాగుంటుందండి చేపల కూరకి. ఆల్మోస్ట్ ఉల్లిపాయ అనేది ఫ్రై అయిపోయింది. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర 3 కలిపి ఇలాగా పేస్ట్లు చేసుకున్నానండి. దీన్ని కూడా ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, కూరకు సరిపడా కారం. చేపల కూర కదా, దీంట్లో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. మొత్తం ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఒక 50 నుంచి 70 గ్రాముల చింతపండు తీసుకొని, చింతపండు ఎక్కువ ఉంటేనే చేపల కూర అనేది టేస్ట్ ఉంటుందండి. ఇలాగా మెత్తటి గుజ్జులా తీసుకుని దీన్ని ఈ కర్రీలో యాడ్ చేసేసుకుందాం.
మొత్తం ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా చిక్కగా ఉంటే చేపల కూర అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మన చిన్న చేపలు ఉన్నావు కదా, వీటిని ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఈ చిన్న చేపలను ఒకేసారి వేసేయకుండా ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని చుట్టూరా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని చేపలు దీంట్లో యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ కర్రీని మనం వేడిగానే సర్వ్ చేసుకోవచ్చు, లేదా ఒక రోజు కుక్ చేసుకుని ఒక రోజు పక్కన పెట్టేసి మర్నాడు సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. చేపల కూర తెలిసిందే కదా, వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్, అలాగే మనం ఒక పూట తర్వాత తీసుకుంటే కనుక దానికి ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు గరిటె పెట్టకుండా మొత్తం ఒకసారి ఇలాగా ఒక క్లాత్ పట్టుకుని ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి, చిన్న చేపలు కదండి ఇవి, ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా మెంతులు యాడ్ చేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. మనం గరిటె అనేది పెట్టకుండా అలా ఇలా ఒకసారి ఇలా అనుకుంటే కనుక సరిపోతుంది. ఇవి చిన్న చేపలు కదా, తొందరగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. చూడండి, కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. చేపల పులుసు ఇది 4 అవర్స్ పక్కన పెట్టిన తర్వాత సర్వ్ చేసుకున్నానండి. మేమైతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.